వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. ప్రజా సాంస్కృతిక ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ కూడలిలో తగలబెట్టడం జరిగింది. గద్దర్ ప్రజల గొంతుక, అణగారిన వర్గాలకు ఒక వేగుచుక్క. గద్దర్ లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదు. గద్దర్ కు పదవులు కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే అవార్డు. గద్దర్ పై చిల్లర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. తన పదవికి రాజీనామా చేయాలి. రాజ్యాంగం పదవులు అనుభవిస్తూ రాగద్వేషాలకు వ్యతిరేకంగా అతీతంగా ఉండాలి. మతి లేకుండా సోయి లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ పద్ధతి మార్చుకోవాలని అంబేద్కర్ అచ్చంపేట డివిజన్ సంఘం అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంఎం గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాల మహానాడు తాలూకా అధ్యక్షులు శ్యామ్, అంబేద్కర్ సంఘం నాయకులు ఆనంద్ మండారి, పర్వతాలు సతీష్, ఎల్లస్వామి, జగన్, పాండు, పి రాజేష్, పిల్లి వెంకటస్వామి, పంబ శంకర్, బిస్మల్లా, బాలస్వామి, రాములు, వెంకటేష్ తదితర అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ సంబంధించినటువంటి అవార్డులు ఏవైతున్నాయో రాష్ట్రాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వానికి నామినేట్ చేస్తాయి, వీళ్ళకి ఇవ్వచ్చు అని. అదేవిధంగా మన రాష్ట్రంకి వెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ పేరును, గోరటి వెంకన్న పేరును, కంచా ఐలయ్య పేరును, కొంతమంది తదితరుల పేర్లను రాష్ట్రం తరఫున పంపించడం జరిగింది. ఆ పంపించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళకు మాత్రం ఇచ్చుకుంటే ఇచ్చుకొని, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లకు అన్యాయంగా ఒక ఇద్దరికి తప్ప మిగతా ఎవరికి ఇవ్వలేదు. మందకృష్ణకి ఇచ్చినందుకు మేము కూడా, మా దళితునికి ఇచ్చినందుకు మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ మన అదే విషయం మీద ఈ రాష్ట్రంలో అవార్డులు తక్కువ ఇచ్చారు ఎందుకని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు బండి సంజయ్, కేంద్ర హోమ్ మినిస్టర్, సహాయ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిండు. గద్దర్ ను ఎంత చులకనగా మాట్లాడిండంటే, ఆయన మా కార్యకర్తను చంపిండు, మాకు అది చంపిండు, ఇది చంపిండు అని ఎంతవరకు కరెక్ట్? ఆయన ప్రజా యుద్ధ నౌక, ప్రజల కోసం పాట పాడిండు, ప్రజల కోసం గజ్జ కట్టిండు, గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పాట పాడిండు, సమాజాన్ని మార్పు కోసం పాట పాడిండు. అన్ని రకాల తెలంగాణ వచ్చిందే గద్దర్కెళ్ళి, గద్దర్ పాటకెళ్ళి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నటువంటి మాట చెప్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికైనా మన గద్దరు లేకపోతే తెలంగాణ అటువంటిది లేదు. తెలంగాణ ముఖ చిత్రం గద్దరు. గద్దర్కి ఇవ్వాల్సింది పద్మభూషణ్ కాదు, భారత రత్న అవార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా మన బండి సంజయ్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. మాటను ఎంకికి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, జాతి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఆయన అహర్నిశలు కృషి చేసిండు. ఆయన జీవితమే ప్రజలకు అంకితం చేసిండు. ఆ అంకితం చేసినటువంటి విషయంలో ఈ బండి సంజయ్ మాట్లాడడం ఒక చిన్న పిల్లోనిలాగా మాట్లాడిండు. దాన్ని వెంకికి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ సంఘం అచ్చంపేట తరఫున జై భీమ్, జై భారత్, జై గద్దర్. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగానే వరంగల్ నగరాన్ని వేగంగా అభివృద్ధి పరుస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ నుండి కాచిపేట రైల్వే ఆవరణలో బస్టాండ్ నిర్మాణం కోసం అడిషనల్ డివిజన్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ ఎం గోపాల్ మరియు సీనియర్ డివిజన్ ఇంజనీరింగ్ ప్రంజల్, కేశర్వాణి బృందాలతో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్ ఆవరణలో నూతన బస్ స్టేషన్ కు కావలసిన స్థలాలను వారు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.